నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఒక ప్రధానమైనటువంటి సబ్జెక్టు మీద నిన్న కూడా మనము చర్చించాం. మన అభిప్రాయాలతో పాటు ఎదుటి వాళ్ళ అభిప్రాయాలను కూడా గౌరవిస్తూ, అలాగే బాధ్యతగా గుంటూరు ఎస్పీ తీసుకున్నటువంటి నిర్ణయాలను అభినందిస్తూ, ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటూ, అలాగే ఆయన ప్రకటనను చాలా బాధ్యతగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇప్పటికీ ఎప్పటికీ ఆయన అభినందించాలన్నటువంటి ఆలోచన నాకుంది. బికాజ్ నేను నిన్న చెప్పా, మీడియా ఏది చేయాలో అది చేయటం లేదు, ఏది చేయకూడదో అది చేస్తోంది అని నేనే చెప్పా. దీన్ని ఆపగలిగే వాళ్ళు ఎవరు అని చాలామంది అనుకుంటున్నారు, చాలామంది భావిస్తున్నారు, మూర్ఖంగా ఉన్నారు. ఎస్పీ గారు చెప్పినట్టుగా మీడియా ముసుగులో ఉన్నటువంటి ప్రతి వాడు ఆ ముసుగులో ఏదో ఒకటి దాష్టీకం చేద్దామని ప్రయత్నిస్తే అది జర్నలిజం కాబోదు. జర్నలిజానికి నిర్దిష్టమైనటువంటి ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక గుర్తింపు ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీచర్ ఏం చేయాలి? పాఠాలు చెప్పాలి. ఒక పూజారి ఏం చేయాలి? పూజలు చేయాలి. సాంప్రదాయాన్ని ఆచరించాలి, గౌరవించాలి, నేర్పాలి. అలాగే బాధ్యత కలిగినటువంటి పోలీస్ అధికారి ఏం చేయాలి? ప్రజల కోసం నిలబడాలి. అలాగే జర్నలిస్ట్ ఏం చేయాలి? ఫోర్త్ ఎస్టేట్, భారతదేశం మొత్తం ఇవాళ కొన్ని విలువైనటువంటి విషయాలను జనం మధ్యకు తీసుకొచ్చి, బాధ్యతను పెంచి, ప్రజాస్వామ్యం యొక్క విలువలను తెలియజేసి, అలాగే పక్కదో పడుతున్నటువంటి వాళ్లను తూర్పారబట్టి, అవినీతి అధికారులతో పాటు రాజకీయ నాయకులను కూడా చొక్కా పట్టుకొని రోడ్డు మీద నిలబెట్టినంతగా జర్నలిజం చేయాల్సిన మొట్టమొదటి బాధ్యతని భావిస్తా. ఎట్ ద సేమ్ టైం పాలకపక్షం ఏదైతే ఉంటుందో ఆ పాలకపక్షానికి మొట్టమొదటి ప్రతిపక్షం జర్నలిస్టు మాత్రమే, జర్నలిజం మాత్రమే. దాన్ని తూచా తప్పకుండా ఆచరించాలన్నటువంటి భావన, అలాగే ఆ ఆచరణ చేయగలిగినటువంటి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి జర్నలిస్టుగా జర్నలిజంలో మేము ఆచరిస్తున్నటువంటి విలువలను మీ ముందుంచుతున్నా. నేను ఇవాళ ఒక వివాదాస్పదమైనటువంటి విషయాన్ని తెలియకుండా ప్రసారం చేసుంటే దాన్ని దిద్దుకోవడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని భావిస్తా. అలాగే మనకున్నటువంటి ఆధారాలతోటి స్పష్టమైనటువంటి సమాచారం ఉన్నప్పుడు నిరభ్యంతరంగా మనము ప్రసారం చేయగలము, చేయాలి అని కూడా భావిస్తా. ఒక ఉదంతాన్ని మనము ఉదాహరణగా తీసుకుందాం. మా దగ్గర ఉద్యోగిగా ఉన్నటువంటి అరుణ్ బాబు, అతను క్రైమ్ రిపోర్టర్గా, అలాగే అనేకమైనటువంటి వార్తల సేకరణలో అతను ప్రతిభావంతంగా పనిచేశాడు అన్నటువంటి వీడియోలు నేను నిన్న ప్రదర్శించా. ఆఫ్ కోర్స్ అంతవరకే మా బాధ్యత. అలాగే అతను ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ ఆల్ ద పీపుల్, ఎవరైనా బాధితులు ఉంటే ఎస్పీకే కాదు, నాకు కూడా, నా ఛానల్కి మీరు ఫోన్ చేయొచ్చు, మీ సమాచారం ఇవ్వచ్చు, మీరు వచ్చి మా దగ్గర చర్చించవచ్చు. మిమ్మల్ని బెదిరించినటువంటి ఆధారాలుంటే ఆ జర్నలిస్టుని ఖచ్చితంగా శిక్షార్హుడిగా మనం బాధ్యతగా నిర్ణయం తీసుకోవచ్చు. ఇక్కడ జరిగింది ఒకటి, అతను పదే పోలీస్ అధికారుల మీద వార్తలు రాస్తున్నాడు లోకల్గా ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో అన్నది కొంతమంది పోలీస్ అధికారులకి బాధాకరంగా మారింది. కానీ విచిత్రమైనటువంటి పరిస్థితి, ఎస్పీ గారు చెప్పినట్టుగా ఇదే రిపోర్టర్, అలాగే అనేక మందిని వేధించాడు అన్నటువంటి రిపోర్టర్, అలాగే పోలీసుల దగ్గర నుంచే బెదిరించి డబ్బులు వసూలు చేసుకున్నాడటువంటి రిపోర్టర్, అతని గురించే చర్చనీయాంశం అయింది. అతని గురించే ఇవాళ ఒక వివాదాస్పదమైనటువంటి చర్చ నడుస్తోంది. అతనే కంప్లైంట్ చేశాడు. ఏమని? అర్ధరాత్రి కొంతమంది దుండగులు వచ్చి నా ఇంటి దగ్గర నా కారును బద్దలు కొట్టడం, అలాగే నా ఇంటి మీదకి దాడి చేసే ప్రయత్నం చేయటం, నేనుంటే చంపాలనుకున్నటువంటి ప్రయత్నం కూడా జరిగింది అని అతను చెప్పినటువంటి పరిస్థితి. ఫైన్, అది పోలీసులకు వదిలేస్తున్నా. బికాజ్ నేను జర్నలిజం మాత్రమే పరిమితం అవుతా. అలాగే చాలామందిలాగా జర్నలిస్టులు ఎప్పుడు తీర్పులు ఇవ్వకూడదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా ఆచరిస్తా. ఇట్స్ నాట్ మై డ్యూటీ.
ఐఎమ్ జస్ట్ షేరింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్స్. నాకున్న సమాచారాన్ని ప్రజల ముందు పెడతా, నాకు కనపడినటువంటి అవినీతిని కడిగేస్తూ వార్తలు ఆధారపూరితమైనటువంటి మాత్రం వదలకుండా ప్రసారం చేస్తా. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఎక్కడ తగ్గే అవకాశం ఉండదు. బికాజ్ మనం చేసినటువంటి హోంవర్క్ అలాంటిది. అలాగే మనం వార్తలు ఇవ్వకపోతే, అవినీతి పరులను ఎండగట్టకపోతే, వాళ్ళ అధికారులైనా మంత్రులైనా ఎవరైనా సరే వాళ్ళ గురించి ప్రజలకు సమాచారం ఇచ్చి అలర్ట్ చేయకపోతే బాధ్యత లేనివాడిగా మిగలటం కాదు, ఒక తరాన్ని నష్టపరిచినటువంటి వాడిగా మిగిలిపోతాం. అందుకని తెలిసినటువంటి సమాచారం ఎక్కడైతే అవినీతి జరిగిందో దాన్ని బట్టబయలు చేయకుండా ఉండే అవకాశం ఉండదు. అలాగే అరుణ్ కుమార్, రైట్, అరుణ్ బాబు, నాట్ అరుణ్ కుమార్, అరుణ్ బాబు అన్నటువంటి రిపోర్టర్ చేసినటువంటిది పొరపాటు ఏదైనా ఉంటే పోలీస్ అధికారులకి దేర్ అట్ లిబర్టీ. అతనే కారు బద్దలు కొట్టించుకొని, అతనే కంప్లైంట్ ఇచ్చి, అతనే కొంతమందిని ఎంగేజ్ చేసి ఒక 5,000 వరకు వాళ్ళకు పంచి కారు పగలగొట్టించుకొని, అలాగే సానుభూతి సంపాదించడానికి చేసిన ప్రయత్నంగా ఒక దర్యాప్తులో మాకు తెలిసినటువంటి అంశమని ఎస్పీ గారు చెప్పారు. దాని మీద నేను డిబేట్ చేయబోట్లా. బికాజ్ మీ పని మీరు చేస్తున్నారు, అలాగే కోర్టు పని కోర్టు చేస్తుంది. ఇవాళ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఆ రిపోర్టర్ మీద 9 కేసులు ఉన్నాయన్నారు. ఫైన్, ఉంటే దోషి అయితే కోర్టు శిక్షిస్తే జైలుకి వెళ్ళి వచ్చుంటే రిపోర్టర్గా నేను అస్సలు ఎంకరేజ్ చేయను. మరొక విషయం కూడా చెప్తా, అనేక మంది రాజకీయ నాయకులు 100 కేసులున్నటువంటి నేరస్తులుగా మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో దోషిగా ఉన్నటువంటి వాళ్ళు దశాబ్దాల కొద్దీ కోర్టు కూడా వెళ్లకుండా, విచారణ కూడా హాజరు కాకుండా తప్పుకుంటున్నటువంటి ఈ వ్యవస్థలో అత్యంత అవినీతికరమైనటువంటి రాజకీయ నాయకులు, అధికారులు ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఇవాళ రిపోర్టర్ అతనికి శిక్ష పడినా పడకపోయినా ఎస్పీ గారి మీద ఉన్నటువంటి గౌరవంతో నేను ఒక నిర్ణయం తీసుకోబోతున్నా. నా రిపోర్టర్ని అభియన్స్లో పెట్టబోతున్నా. అతని దగ్గర నుంచి ఏ రిపోర్టింగ్ని స్వీకరించబోటల్లా. కొద్ది రోజులు అతన్ని పక్కన పెట్టేసి అతని మీద మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే శాశ్వతంగా అతను బయటకు వెళ్ళిపోతాడు. నిజం కాకపోతే ఖచ్చితంగా మళ్ళీ మాతో ప్రయాణం చేస్తాడు. అతను వార్తలు ఇచ్చిని నేను ప్రసారం కూడా చేస్తాను, అందులో సందేహం అక్కర్లా. బట్ మై డియర్ ఎస్పీ, నాకు కావాల్సింది ఒకటే, ఒక రిపోర్టర్ బెదిరిస్తే డబ్బులు ఇచ్చినటువంటి పోలీస్ అధికారుల యొక్క లిస్టు మీరు బయట పెడతారా? చర్యలు తీసుకుంటారా? ఎప్పటిలోగా తీసుకుంటారు? ఎప్పటిలోగా వాస్తవాలను బయట పెడతారు? అలాగే ఒక రిపోర్టర్ ఇచ్చినటువంటి కంప్లైంట్తో ఇమ్మీడియట్గా మీరు స్పందించి 3 బృందాలను పంపించి కొంతమందిని పట్టుకొని అరెస్ట్ చేసినటువంటి మీ బాధ్యతను నిన్న అభినందించా, ఇప్పుడు మరొకసారి కూడా చెప్తున్నా, ఐ రెస్పెక్ట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఏదైతే మీరు స్పందించారో దాన్ని నేను ఎప్పుడు గౌరవిస్తా. మీలాంటి ఆఫీసర్ ఒకళ్ళు దొరికినందుకు మరీ సంతోషిస్తా. ఇవాళ మీడియా పేరుతో ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు, బతుకుతున్నటువంటి వాళ్ళు, బెదిరిస్తున్న వాళ్ళ లిస్టు నా దగ్గర కూడా ఉంది. అది మీ ప్రాంతం కాకపోయినా ఇవాళ మీడియా పేరుతో జరుగుతున్నటువంటి దాష్టికాన్ని ఒక ఆఫీసర్ ముందుకొచ్చి బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తానంటే నాలాంటి వాళ్ళు చాలామంది ముందుకొచ్చే అవకాశం ఉంది. మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం. నేను మాత్రం సిద్ధంగా ఉన్నా. ఇది నా రంగమైనా, ఇది నేను నమ్ముకున్నటువంటి ప్రవృత్తి అయినా, అలాగే ఛానల్లో మేము ఉన్నా లేకున్నా, బట్ ఒక ఆఫీసరు నిలబెడతాను, ఏ మీడియా వాడినైనా వదిలిపెట్టను. ఎక్సలెంట్, మీకు సెల్యూట్. ఆ పని మీద మీరు ఉండండి. ఒక అరుణ్ బాబు ఒక్కడే కాదు, ఈ రాష్ట్రంలో అనేక మంది నిందితులున్నారు, దోషులున్నారు, దోపిడీదారులు ఉన్నారు అన్నది, అరుణ్ బాబు తప్పు చేశాడన్నది మీ అభిప్రాయం కాబట్టి, అతను ఇంకా దోషే కాబట్టి, ఆ దోషితో పాటు చాలామంది ఉన్నారు, మీ జిల్లాలోనే ఉన్నారు. జల్లెడబట్టండి ఎస్పీ గారు. యూట్యూబ్ పేరుతో ఎంతమంది దురాగతంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీద నీచమైనటువంటి వ్యాఖ్యలు చేశారో జల్లెడబట్టండి, క్యూ పెట్టండి.
వాళ్ళందరినీ నడి రోడ్డు మీద ఊరేగింపులాగా నడిపించండి, శిక్షించండి. ఆ పని చెయ్యండి. అదే కావాలి, అదే కోరుకుంటున్నా, దాన్నే అభినందిస్తున్నా. ఆ పని మీరు చేస్తే ఈ ప్రెస్ మీట్లు మీరు చెప్పినటువంటి సమాచారం మేరకు యువర్ కమిటెడ్ ఆఫీసర్ అనేది ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం మొత్తం నమ్ముతుంది. ఆ పని చేయండి. దానికి మా సహకారం ఏది కావాలనుకున్నా సరే యువర్ ఎట్ లిబర్టీ. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ చెప్తున్నా, చాలా స్పష్టంగా మీకు గుర్తు చేస్తున్నా, మీరేవైతే ఆరోపణలు చేశారో అరుణ్ బాబు అనేటటువంటి రిపోర్టర్, ఎస్, మీ ఆరోపణలు నిజమా కాదా అని వేచి చూడటానికి అతన్ని కొద్ది రోజులు పక్కన పెట్టేస్తున్నాం. వీ హ్యావ్ టేకెన్ ద డెసిషన్. మా కోర్ టీం అందరూ కలిసి కూర్చొని మేము మాట్లాడుకున్నది ఒకటే, అభినందించదగినటువంటి ఒక పోలీస్ ఆఫీసరు యొక్క ఆలోచనను మనం గౌరవిద్దాం. అతను దోషా కాదా అనేది కోర్టు తేలుతుంది. కానీ నిర్బంధమైనటువంటి వ్యవహారాలు గుంటూరు జిల్లాలోనే బట్టలిప్పి కొట్టినటువంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి ఎస్పీ గారు. దాని గురించి కూడా మనం ఆలోచిద్దాం. బట్ ఇది సమయం కాదు, రేపో ఎల్లుండో దీని మీద కూడా చర్చ చేద్దాం. అసలు తప్పే చేయనటువంటి అధికారులు మీ జిల్లాలో ఉంటే, వీళ్ళు తప్పు చేశారు అని ఎవరైనా నిరూపించేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద నిర్బంధంగా మీరు అడ్డగోలుగా వెళ్ళరు అన్నది నా నమ్మకం. మీ జిల్లాలోనే ఎంతమంది పోలీసు అధికారులు అంటే ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, కొంతమంది అధికారులు నెలల తరబడి దిక్కుమాలిన వాళ్ళుగా ఇవాళ వీఆర్లో ఉన్నారు. ఒక సహజ న్యాయం గురించి ఐపీఎస్ అధికారులు ఆలోచించాలి అన్నది నా విజ్ఞప్తి. వాళ్ళకి డిఏ ఉండదు, వాళ్ళకి టీఏ ఉండదు, వాళ్ళకి జీతం ఉండదు. మీ జీతగాళ్ళుగా అలాగే మీ బానిసలుగా మీ అధికారులు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళమంటే పరిగెత్తుకుంటా వెళ్ళేటటువంటి వ్యవస్థలో పోలీసు వ్యవస్థ ఉండటం అవమానకరమంట. మీరు సస్పెండ్ చేస్తే చేయండి, పక్కన పడేస్తే పడేయండి. మీరు టీఏలు డిఏలు ఇవ్వకుండా ఇక్కడి నుంచి ఏం మారుమూలకో వెళ్ళమంటే వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు వెళ్ళి ఎక్కడ పడుకోవాలి? మీరు టీఏలు ఇస్తున్నారా, డిఏలు ఇస్తున్నారా? కనీసం సస్పెండ్ అయినప్పుడు కొంత శాలరీ ఇస్తారు. ఇదేం బానిసత్వం? మీ జిల్లాలో ఎంతమంది వీఆర్లు సుదీర్ఘకాలం ఉన్నారో ఎస్పీ గారు, మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ దట్ దెర్ ఆర్ సో మెనీ ఆఫీసర్స్ హూ ఆర్ సఫరింగ్. మీరు తీసుకునేటటువంటి నిర్ణయం తీసుకోకపోవటం వల్ల ఉన్నతాధికారులు కనీసం స్పందించకుండా వాళ్ళందరినీ గాలి కొదిలేసి వాళ్ళందరినీ మీ చుట్టూ తిప్పేసుకుంటూ వీఆర్లో ఎన్ని నెలలు ఉంచుతారు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం డిపార్ట్మెంట్ నుంచి రావాలని ఆశిస్తున్నా. మీలాంటి యువ అధికారి కూడా దీని మీద దృష్టి